నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్లో వరల్డ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్ని అండర్ వన్ రూఫ్లో అరేంజ్ చేశామండి. మా దగ్గర హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, సింగి డాక్టర్, కైరో డాక్టర్ అండ్ యోగా డాక్టర్, డైటీషియన్, మల్టిపుల్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి పేషెంట్స్కు న్యాచురల్ పద్ధతిలో మేము హెల్ప్ చేస్తున్నాం. ఈ మధ్యలో చాలామంది మా దగ్గర కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ వస్తున్నారు. సో మా అడ్వైజ్ ఏంటంటే మేము న్యాచురల్ పద్ధతి లోపలనే క్రియాటినిన్ తగ్గిస్తున్నాము, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసేస్తున్నాము. చాలామంది మన ఒక పేషెంట్ నాయక్ గారు అని వచ్చారు. తనకు వారంకు 3 సార్లు డయాలిసిస్ చేసేవారు. మా ట్రీట్మెంట్ తర్వాత వారంకు 2 సార్లు చేశారు. ప్లస్ వరదరాజన్ గారు అని మల్కాజ్గిరి టెంపుల్లో ఉంటాడు సారు. అతనికి క్రియాటినిన్ 8.5 ఉంది. ఏదో అపోలో హాస్పిటల్ డాక్టర్కి వెళ్తే అతను డయాలిసిస్ చేయాలి, ఇంకంతే నువ్వు ఫిస్టులా వేయించుకోమని చెప్పారు. చాలా మెంటల్లీ స్ట్రెస్తో మా హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్ గారు ఏమన్నా హెల్ప్ చేయండి, నేను డయాలిసిస్ లేకుండా ఏమన్నా హెల్ప్ చేయండి అంటే మేము అని చూసాము. మా టీం అందరం చూసేసి మా ట్రీట్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేసాము. కిడ్నీ బస్తీ, కిడ్నీ బ్యాక్, అభ్యంగం, శిరోధార, ఫుట్ మసాజ్, బాడీ రిఫ్లెక్సాలజీ, హ్యాండ్ రిఫ్లెక్సాలజీ, యోగా థెరపీ, kidney oxygen exercises, plus some homeopathic medicines also we are given. Now after 40 days తర్వాత నేను టెస్ట్ చేపిస్తే తనకి 4.5 అయింది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండి. సో వీ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. పేషెంట్ హ్యాపీ ఉన్నప్పుడు వీ ఆల్సో ఫీల్ హ్యాపీ. సో కిడ్నీ పేషెంట్స్కి ఎవరైతే హై క్రియాటిన్ ఉందో, కిడ్నీ ఫెయిలియర్ ఉందో, బిఫోర్ గోయింగ్ టు డయాలిసిస్ మా దగ్గరికి వచ్చేస్తే బెటరు. వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిన వెంటనే మా దగ్గరికి వస్తే ఇంకా బెటర్. కొంచెం పోనీ మా అడ్రస్ లేట్గా తెలిసిన లేట్ అయినా ఆల్రెడీ డయాలిసిస్ ముందు అయితే బెటర్. పేషెంట్ ఆల్రెడీ డయాలిసిస్ చేసుకుంటున్నాడు, అయినా స్టిల్ వీ కెన్ హెల్ప్ అండి. ఎనీ స్టేజ్ వీ కెన్ హెల్ప్. కిడ్నీ ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఈవెన్ ఫిఫ్త్ స్టేజ్ పేషెంట్స్ ఎంతో వందల వేల మందికి మేము హెల్ప్ చేశాము. అన్ని న్యాచురల్ పద్ధతిలో మేము ఆపరేషన్ చేయము, కట్ చేయము, కొయ్యము, అన్ని న్యాచురల్ పద్ధతిలో హెల్ప్ చేస్తున్నాము. మా సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అండి, కోఆర్డినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఒక హోమియోపతి డాక్టర్ చూస్తారు, ఏం మెడిసిన్ వాళ్ళని ఆలోచిస్తారు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం కిడ్నీ థెరపీస్ ఏం చేస్తే కిడ్నీ రిజ్యూనవేట్ అవుతుంది. మా డైటీషియన్ చూస్తారు, అతనికి బాడీ కండిషన్ చూసి అతనికి పొటాషియం తక్కువ ఉన్న ఫుడ్స్ రికమెండ్ చేస్తాము. సో వీ ఆర్ గాట్ ఇన్ హౌస్ కిచెన్ ఆల్సో. పేషెంట్స్ మా తనకు వచ్చేసేసి ఫుడ్ ఆల్సో దే కెన్ హ్యావ్ హియర్. మా దగ్గర ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కిడ్నీ పేషెంట్స్కి మేము 2 ప్లేట్లు ఇస్తాం. ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1 ఏంటంటే బాడీ వెయిట్ ఇంటూ 2 grams to 3 grams సలాడ్ ప్లేట్ ఇస్తాం. ప్లేట్ 2 అనేది అంటే ఫుడ్ ప్లేట్ ఇస్తాం. సో ఈ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర 3 times యోగా నేర్పిస్తాం కిడ్నీ పేషెంట్స్కు. మార్నింగ్ 6 to 7, ఆఫ్టర్నూన్ 11 to 12, ఈవినింగ్ అగైన్ 5 to 6:30 చేపిస్తాం. 7 o'clock ప్రతిరోజు మా దగ్గర హవన్ ఉంటుంది. ఆ హవన్లో కిడ్నీ పేషెంట్స్కి ఏదైతే కిడ్నీ ట్యాబ్లెట్, పునర్నవ, మండోర్, గోక్షరాది అవన్నీ హవన్లో వేస్తాం. హవన్లో వేస్తే అది బ్రేక్ అయిపోయి ఆ స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ పేషెంట్స్ గాలి పీల్చుకోవడం వల్ల ఆ మెడిసిన్ కూడా బాడీకి వెళ్ళిపోతుందండి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ తప్పకుండా అట్లీస్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మా తనకు వచ్చేసేసి విజిట్ చేసి మా డాక్టర్ని కలిసేసి డైట్ ఏం తినాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, అవన్నీ చేసినా కానీ చాలా వరకు తగ్గుతుందండి. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ఎవ్రీబడి షుడ్ try before taking a dialysis. Thank you very much.